ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 3వ వచనం. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ఈ చిన్ని మాటను మనము ధ్యానించుకుందాం. వాక్యం మొత్తం చూసినట్లయితే, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు ఏమనంటే, యెహోవా దయగలిగిన వాడు, ఆయన దయ చూపేవాడు, కరుణ చూపేవాడు. కాబట్టి ఆయనను స్తుతించండి, ఆయన నామమును ఎప్పుడు కూడా కీర్తించండి, అది మనకు మనోహరము అని చెప్తున్నాడు అనమాట. అంటే ఆయన్ని ఎప్పుడు మనము స్తుతిస్తూ ఉండాలి, ఆయన నామాన్ని ఎప్పుడు కూడా కీర్తిస్తూ ఉండాలి, మహిమపరుస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే అది మనకి మనోహరము, అంటే అది మనకు మంచిది అని. మనోహరము అంటే మంచిది అని. అంటే చాలామంది కష్టంలో ఉంటారు, బాధలో ఉంటారు, వాళ్ళ పరిస్థితులు బాగుండవు, చాలా ఇబ్బందుల్లో ఉంటారు, చాలా రకాల పరిస్థితుల్లో వేదనల్లో ఉంటారు, అర్థం కాని స్థితిలో. ఇక్కడ ఆ కష్టాల్లో బాధల్లో మీరు ఇతరుల దగ్గర చేయి చాచారనుకోండి, ఇతరులని సహాయం అడిగారనుకోండి, దొరకచ్చు, దొరకకపోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ వాక్యం అయితే ఏం చెప్తుందంటే, ఆయన నామమును కీర్తించండి, అది మనోహరము అని వాక్యం చెప్తుంది. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, ఏ పరిస్థితులు ఎదురైనా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని వీళ్ళు అడుక్కోవాల్సిన అవసరం లేదు. అసలు మనుషుల వైపు, లోకం వైపు చూడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆయన నామాన్ని కీర్తించు, ఆయన్ని మహిమపరచు, ఆయన్ని స్తుతించు. ఎంతసేపు స్తుతిస్తావో, ఎంతసేపు ఆరాధిస్తావో, స్తుతిస్తూనే ఉండు, ఆరాధిస్తూనే ఉండు, మహిమపరుస్తూనే ఉండు, కీర్తిస్తూనే ఉండు. నువ్వు స్తుతించడము, కీర్తించడం, ఘనపరచడం, మహిమపరచడం అంతా నీకు మంచి జరిగేలా చేస్తుంది, మేలు జరిగేలా చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఊహించని అద్భుతాలు కూడా నువ్వు చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది, తెలుసా? స్తుతి ఏం చేస్తుంది? నీ స్థితిని మార్చేస్తుంది. కాబట్టి దేవుని స్తుతించడము, మహిమపరచడము, ఆరాధించడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనవి. అందుకే దేవుడు ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము అని ఇక్కడ రాయించాడనమాట. కాబట్టి మీరు ఎలాంటి సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించండి, గణపరచండి, మహింపరచండి, కీర్తించండి. మీ జీవితాల్లో ఖచ్చితంగా మీ పరిస్థితులన్నీ మారుతాయి. ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.